యాక్చువల్ నేను ఫస్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఓకే. సో బట్ ఆ జాబ్ నాకు నచ్చగా సో సంథింగ్ క్రియేటివిటీ ఏమైనా ఉంటే చూద్దామంటే సో వన్ ఆఫ్ మై అంకల్ ఇదే ఫీల్డ్ లో ఉన్నారు. ఓకే. సో వాళ్ళ దగ్గర కొద్దిగా హెల్ప్ తీసుకుని ఆ తర్వాత నేను అక్కడ నుంచి నేను స్టార్ట్ చేశాను నా జర్నీ. ప్రతి ఒక్క ఐటమ్ వచ్చేసి రాళ్లతోటి అంటే స్టోన్ తోటే తయారు చేస్తా ఉంటారు. ఇక్కడ ఉన్న ఏ ఐటమ్ అయినా మనం ఇంట్లో షో కేస్ కి వాడుకున్న ప్రతి ఒక్క ఐటమ్ అయినా, జూలా అయినా, అండ్ విగ్రహాలు అయినా, చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ అయినా, చాలా విధాల అండ్ తులసి కోట, చాలా రకాల యూనిక్ వస్తువులు అయితే ఉన్నాయి ఇక్కడ. సో మన దగ్గర మాక్సిమం సేల్ ఐటమ్ అంటే ఏంటన్నా అసలు? మోస్ట్ సేల్ ఐటమ్ బెంచెస్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ప్రజెంట్ నేనైతే మాదాపూర్ లోని 100 ఫీట్ రోడ్ లో ఉన్న స్టోన్ గ్యాలరీకి అయితే వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, ప్రతి ఒక్క ఐటమ్ వచ్చేసి రాళ్లతోటి అంటే స్టోన్ తోటే తయారు చేస్తా ఉంటారు. ఇక్కడ సేల్స్ కూడా బాగానే జరుగుతూ ఉంటాయి. సో మనం చూసుకుంటే మనం ఎంట్రీలో చూడండి, ఇది మొత్తం రాళ్ళే అన్నమాట. ఇక్కడ ఉన్న ఏ ఐటమ్ అయినా మనం ఇంట్లో షో కేస్ కి వాడుకున్న ప్రతి ఒక్క ఐటమ్ అయినా, జూలా అయినా, అండ్ విగ్రహాలు అయినా, చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ అయినా, చాలా విధాల అండ్ తులసి కోట, చాలా రకాల యూనిక్ వస్తువులు అయితే ఉన్నాయి ఇక్కడ. సో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నమే చేద్దాం. సార్ లోపలికైతే రండి. మీరు మనం ఎంట్రీలో చూసుకున్నట్లయితేనే చాలా రకాల రాళ్లతోటి నిర్మించిన తయారు చేసిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ స్టోర్ లో ఉన్న వ్యక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనము. ఒకసారి మీరు చూసుకోండి, చాలా యూనిక్ గా ఉన్నాయి అనమాట. ఎవరైనా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనము. సో ఈ స్టోన్ గ్యాలరీ యొక్క ఓనర్ అన్న మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అండి. అన్న మీ పేరన్నా? ముఖేష్ అండి. సో మీకు ఆలోచన ఎలా వచ్చిందన్న ఈ రాళ్లతోటి ఇలా తయారు చేయడం అనేది? ఆలోచన అంటే యాక్చువల్ నేను ఫస్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఓకే. సో బట్ ఆ జాబ్ నాకు నచ్చగా సో సంథింగ్ క్రియేటివిటీ ఏమైనా ఉంటే చూద్దామంటే సో వన్ ఆఫ్ మై అంకల్ ఇదే ఫీల్డ్ లో ఉన్నారు. ఓకే. సో వాళ్ళ దగ్గర కొద్దిగా హెల్ప్ తీసుకుని ఆ తర్వాత నేను అక్కడ నుంచి నేను స్టార్ట్ చేశాను నా జర్నీ. సో ఒకసారి మా ప్రేక్షకులకు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న ఇక్కడ ఉన్న ఈ ఐటమ్స్ అన్నిటికి సంబంధించి? మోస్ట్లీ యాక్చువల్ గా నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని స్టోన్ కి సంబంధించినవే. టోటల్ 90% స్టోనే, 90 to 100% వీకెనే. సో ఇందులో 2 or 3 వెరైటీస్ ఆఫ్ స్టోన్ యూజ్ చేస్తాం మేము. ఒకటి మోస్ట్లీ 80% స్టోన్ అన్నది కర్ణాటక స్టోన్, సాధారణ గ్రానైట్ అంటాం. ఈ గ్రే కలర్ ఏదైతే కనిపిస్తుందో. అండ్ మిగతాది కొద్దిగా మార్బల్ కూడా ఉన్నది మా దగ్గర. అండ్ వైట్ మార్బల్, బ్లాక్ మార్బల్ యూజ్ చేస్తాం. అందులో అయితే స్టాచ్యూస్ రెడీ అవుతాయి. అండ్ మిగతాది కొద్దిగా శాండ్ స్టోన్ ఐటమ్ కూడా ఉన్నది. సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోన్. సో అవుట్డోర్ మోస్ట్లీ మేము అవుట్డోర్ కి ప్రిఫరింగ్ అనమాట. అవుట్డోర్ ఎవరికైతే స్పేస్ ఉంటుందో, సో గార్డెన్ గానీ ఆర్ ఎవరికైతే ఐ మీన్ అవుట్డోర్ స్పేస్ ఎక్కడైనా ఉంటే సో అక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఐటమ్స్. మొత్తం మీరే తయారు చేస్తారని ఇవన్నీ? మా ఫ్యాక్టరీ అన్నది బెంగళూరు లో ఉన్నది. ఓకే. సో ఇక్కడ మనం ఓన్లీ జస్ట్ ఈ సెటప్ మాత్రమే. ఇదంతా డిస్ప్లే ఐటమ్. సో యూ కెన్ సీ అండ్ యూ కెన్ ఆర్డర్. ఆన్ ఆర్డర్ మీద మేము రెడీ చేసి ఇస్తాం. సో ఎన్ని ఇయర్స్ అవుతుందని స్టార్ట్ చేసి? అరౌండ్ 10 years. 10 years నుంచి అసలు చూడలేదు అనమాట. ఇప్పుడు వెళ్తా ఉంటే చూసాను, యూనిక్ గా కనబడింది. సో ఇలాంటివి దొరకాలంటే మనం ఎక్కడెక్కడికో వెళ్ళాలి. బట్ మన హైదరాబాద్ లో ఉన్నా నాకైతే ఇన్ని రోజులు తెలియదు. సో ఒక్కసారి చెప్పండి అన్న, ఇది అసలు ఏంటిది? ఇది నార్మల్ ఇవన్నీ మీకు వాటర్ ఫ్లో ఎక్కడైతే ఏమైతుందో ఇవన్నీ ఫౌంటైన్స్ అన్నమాట. ఓకే. సో మీరు స్విమ్మింగ్ పూల్ దగ్గర యూజ్ చేసుకోవచ్చు. అవుట్డోర్ ఐ మీన్ ఎక్కడైనా మీకు ఓపెన్ స్పేస్ ఉంటే అక్కడ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఓకే. వాస్తు ప్రకారంగా కూడా కస్టమర్స్ తీసుకెళ్తూ ఉంటారు మోస్ట్లీ. ఓకే. సో సేల్స్ ఎలా నడుస్తా ఉంది? ప్రస్తుతానికి బాగుంది. అంటే 10 years నుంచి చేస్తున్నాం కాబట్టి యూ కెన్ అజ్యూమ్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. బట్ ఐ మీన్ మొత్తం మాకు ప్రాజెక్ట్ లెక్క నడుస్తుంది. సో మన దగ్గర మాక్సిమం సేల్ ఐటమ్ అంటే ఏంటన్నా అసలు? మోస్ట్ సేల్ ఐటమ్ బెంచెస్. ఎందుకంటే అది పర్పస్ ఉంటది కాబట్టి దానికి కూర్చోడానికి. సో అండ్ ప్లస్ అందరు అవుట్డోర్ లో పెట్టుకుంటారు. అండ్ లైఫ్ లాంగ్ ఐ మీన్ మెయింటెనెన్స్ ఫ్రీ చూస్తున్నారు. నో బడీ వాంట్ టు మెయింటైన్ నౌ డేస్. సో ఐరన్ గానీ ఐ మీన్ వుడ్ గానీ వేరేది చూస్తున్నా మెయింటెనెన్స్ ఉంటది. సో దీనికి అయితే మీకు మెయింటెనెన్స్ ఉండదు. సో మోస్ట్లీ
ఈ విల్లా ప్రాజెక్ట్స్, ఐ మీన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, వీళ్ళందరూ ప్రాజెక్ట్స్ వాళ్ళందరూ నా దగ్గర బెంచెస్ కంటిన్యూస్ గా తీసుకెళ్తూ ఉంటారు. నెంబర్ ఆఫ్ బెంచెస్, నాట్ 1, 2 అట్లాగా, కొంతమంది 50, కొంతమంది 100 ఒకేసారి ఒక లాట్ లో కొంటారు అనమాట. ఎలా ఉంటుంది అన్న బెంచెస్ ప్రైస్? ఎలా ఉంటుంది బెంచెస్ ప్రైస్? వితౌట్ బ్యాక్ రెస్ట్ బేసిక్ వచ్చేసి 6,000, విత్ బ్యాక్ రెస్ట్ వచ్చేసి 12,000. అక్కడ నుంచి మీకు ప్రైస్ స్టార్ట్, డిపెండ్ ఆన్ డిజైన్ అండ్ స్టోన్ థిక్నెస్ బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటది. సో మేము ఏదైనా డిజైన్ తెస్తే ఆ డిజైన్ 100%. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మనం జూలా ఉంది, ఉయ్యాల. సో ఇది ఎలా ఉంటుంది అన్న? దీని ప్రైస్ ఎలా ఉంది? 75,000. 75,000 ఇస్ ద స్టోర్ ప్రైస్. బట్ ఇన్స్టాలేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అన్నది అది ఎక్స్ట్రా ఉంటది, డిపెండ్ ఆన్ డిస్టెన్స్. సో అకార్డింగ్ టు దట్ చార్జెస్ ఉంటుంది. సో అసలు ఉయ్యాల మనం ఎప్పుడు కూడా నార్మల్ వుడ్ తోటి చూస్తా ఉంటాం, బట్ మీరు స్టోన్ తో చేశారు. అసలు వుడ్ అంటే మీరు అవుట్డోర్ లో పెట్టుకోలేదు, ఇండోర్ ఓకే. బట్ ఇఫ్ యూ వాంట్ అన్ జూలా ఇన్ అవుట్డోర్, యూ హావ్ టు గో ఫర్ స్టోన్ ఓన్లీ. సో ఎంత మంది వరకు కూర్చోవచ్చు అనేది? ఐ మీన్ యావరేజ్ పర్సన్ నార్మల్ గా స్లిమ్ గా ఉన్న వాళ్ళు అయితే 3, కొద్దిగా హెవీ వాళ్ళనే 2. 300 kilos వరకు లోడ్ బేర్ చేస్తుంది ఇది ఈజీగా. సో ఇప్పుడు ఇక్కడ వాటర్ కి సంబంధించి ఉన్నాయి కదా, వీటి ప్రైస్ ఎలా ఉంటుందన్న? వీటి ప్రైస్ అరౌండ్ 30 నుంచి 50-60,000 మధ్యలో రేంజ్ ఉంటది. ఇది 45,000, ఇది 45,000, 40,000, 60,000. సో కొద్దిగా డిజైన్ బట్టి కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటది అన్నమాట. సో హౌస్ కి సంబంధించిన ఈ ఐడియల్స్ బొమ్మలే తీసుకెళ్తారా, లేకపోతే గుళ్ళకి సంబంధించిన కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి? గుళ్ళకి సంబంధించిన ఇప్పుడు అందరికి అవుట్డోర్ ప్లేసెస్ ఉంటాయి కదా, సో అందరూ ఒక గుడి పెట్టుకుంటారు నార్మల్ గా ఎవరైనా సరే. సో ఒక చిన్న గుడి, పెద్ద గుడి, అకార్డింగ్ టు వాళ్ళకి బడ్జెట్ అండ్ వాళ్ళకి స్పేస్ ఉన్న బట్టి వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు. సో ఇక్కడ చూడండి ఒకసారి మీరు, అన్ని ఇక్కడ వినాయకుడి కానివ్వండి, వెంకటేశ్వర స్వామిది, కృష్ణుంది, సో బుద్ధ విగ్రహాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ రెడీ టు సేల్ పీసెస్. సో మీరు ఏమైనా ఫోటో తెచ్చి నాకు ఇట్లా కావాలి అనేస్తే చేసిస్తాం, బట్ టైం టేకింగ్ విల్ బి మినిమం 1 month అన్నమాట. 1 month తీసుకుంటాం. మీరు ఏమైనా ఆర్డర్ ఇవ్వండి, మినిమం 1 month అయితే టైం టేకింగ్ వర్క్ ఉంటుంది సార్. ఎందుకంటే ఇది హ్యాండ్ మేడ్ కాబట్టి, నాట్ మిషన్ మేడ్. సో చాలా జాగ్రత్తగా, ఐ మీన్ నీట్ గా తయారు చేసి అప్పుడు మేము తీసుకొస్తాం అన్నమాట. సో ఇక్కడ కృష్ణుని బొమ్మలు ఉన్నాయి కదా, ఎంత ఉందండి? 3 feet సార్, ఇది 75,000. మీరు ఏది తీసుకున్నారు? రెండు ఈచ్ వన్ ప్రైస్. సో ఇక్కడ బాలాజీ విగ్రహం ఉంది. బాలాజీ 2 feet సార్, ఇది 45,000. బుద్ధ అది 2.5 feet, అది అది 60,000. అది 3 feet, అది 75,000. అది ఓకే. సో వీటి ప్రైస్ ఎలా ఉంటుందన్నా? 3,500, 2,500, 1,500. సో 1,500 నుంచి 3,500 వరకు ఉన్నాయి. ఓకే. సో చాలా యూనిక్ వస్తువులు అయితే ఉన్నాయన్న. చాలా మంది ఇంటి ముందు తులసి కోట ప్రిపేర్ చేస్తా ఉంటారు పెట్టుకోవడానికి. సో వీటి ప్రైస్ ఎలా ఉంటుంది? చాలా డిజైన్, బేసిక్ 2,000 నుంచి స్టార్టింగ్ సార్. ఓకే. నార్మల్ బేసిక్ అక్కడ నుంచి నా దగ్గర 80,000 వరకు కూడా. 80,000 వరకు. ఇంకా కస్టమర్ ఏమైనా డిజైన్ తీసుకొస్తే అవి కూడా చేస్తూ ఉంటాము, రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు స్టాప్ లో ఉన్నాయి మట్టికి ఆ రేంజ్ లో ఉన్నది. సో అన్ని రేంజెస్ ఉన్నాయి నా దగ్గర. 6,000 ఉంది, 10,000 ఉంది, 20,000 ఉంది, 40,000 ఉంది. సో డిజైన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటది. మెటీరియల్ ప్రాబ్లం లేదు, బట్ దాని మీద కార్వింగ్ ఎంత మేము చేసాము, హ్యూమన్ లేబర్ ఎంత ఎఫర్ట్ చేసాడో దాన్ని బట్టి కాస్టింగ్ అన్నది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది చూస్తున్నారు మీరు, ఇది పర్గోలా. ఇది సో మోస్ట్లీ ఎక్కడైనా మీకు అవుట్డోర్ స్పేస్ ఉంటది కాబట్టి అక్కడ ఒక జస్ట్ సెటప్ కింద మీకు ఇట్లా పర్గోలా పెట్టుకుని, ఒక నేచురల్ క్రీపర్స్ ఇట్లా పెట్టుకుని, దాని కింద మీరు ఒక ఐ మీన్ సెటప్ ఎక్కడైనా కూర్చోడానికి పెట్టుకుని, ఆ పక్కన ఒక ఫౌంటైన్, ఒక ఉయ్యాల ఉంటే ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ కి చాలా బాగుంటది. సో దీని ప్రైస్ ఎలా ఉంటుంది? ఇది 1,20,000 సార్. ఇది 10x10 సైజ్. ఇది 10x10. ఇందులో 8x8 సైజ్ వస్తుంది, 6x6 సైజ్ వస్తుంది, 12x12 సైజ్ వస్తుంది. ఆ తర్వాత మీకు ఎంత లెంత్ కావాలితే అంత లెంత్ మేము చేయగలం. మా ప్లేస్ ని బట్టి మీకు మేము చెప్తే మీరు మాకు కస్టమైజ్ చేసిస్తాం. ఎవ్రీథింగ్ ఈస్ కస్టమైజబుల్. ఓకే. సో ప్రతి ఒక్కటి ఇక్కడ మేము స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కింద చూసుకుంటే కూడా మనం నడవడానికి కూడా ఆ స్టోన్ తోటి ఒక ఆకు రూపాన్ని ఎంత బాగా తెచ్చారో చూడండి. సో ప్రతి ఒక్కటి యూనిక్ గా ఉన్నాయన్న. సో ఇప్పుడు ఏదైనా మనం కొత్త ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ గానే ఉంటుంది ఇవన్నీ. సో యూనిక్ గా మనం ఇల్లు చాలా అందంగా చూయించుకోవాలంటే కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ. అవునండి. సో ఈ మోస్ట్లీ ఈ మధ్యన అందరూ మెయింటెనెన్స్ ఫ్రీ
కస్టమర్ కావాలంటున్నారు అండ్ లైఫ్ లాంగ్ కావాలంటున్నారు. అండ్ ప్లస్ అవుట్డోర్ స్పేస్ ఈ మధ్యన ఎక్కువ కస్టమర్ యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి సో ఇవన్నీ మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. లైఫ్ టైం ఎక్కువ ఉంటది వీటికి, అసలు లైఫ్ లాంగ్ సార్, లైఫ్ లాంగ్ ఉంటుంది. లైఫ్ లాంగ్ నార్మల్ ఏదైనా వేరే షోరూమ్ లో తీసుకుంటే వేరే పనికి రావు, లైఫ్ లాంగ్ దాన్ని మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. బట్ ఇవి వాడే కొద్ది ఇంకా షేన్ వస్తా ఉంటాయి అనుకుంటారు. వాడే కొద్ది ఇన్ ద సెన్స్ పాడేదైతే ఉండదు. మీకు బయట లైట్ గా ఏమైనా మీకు పాలిష్ అయినా ఎప్పుడైనా చేయించుకోవాలంటే ఫ్యూచర్ లో ఒక 2-3 years 4 years లో మీకు అవసరం అయితే చేయించుకోవచ్చు. లేదు ఆ నేచురల్ అట్లానే ఉండాలంటే స్టోన్ అట్లా కూడా చాలా బాగుంటాయి. ఇంకా కొన్ని ఏమైనా చూపించండి అన్న, ఇంకా యూనిక్ ఉన్న మన వస్తువులు ఇక్కడ. యూనిక్ అంటే మీకు మోస్ట్లీ నా దగ్గర తులసి కోట మీరు చూసుకోవచ్చు, ఆ డిజైన్స్ చూసుకోవచ్చు. మీకు ఎక్కడ హైదరాబాద్ లో కూడా ఇట్లాంటి ఇన్ని డిజైన్స్ ప్లస్ ఇన్ని వెరైటీ స్టోన్స్ లో మీకు అయితే దొరకవు. ఓకే, సో మీ యూ కెన్ సెలెక్ట్ ద స్టోన్ అండ్ వీ విల్ మేక్ ఇట్ ఫర్ యూ. ఓకే, ఇవన్నీ నేను నార్మల్ గా స్టాండర్డ్ గా నా దగ్గర షాప్ లో నడిచేవి నేను పెట్టుకున్నాను. లేదు నాకు ఇదే ప్రిఫర్ స్టైల్ లో చేయాలి, ఇదే డిజైన్ లో కావాలంటే అది కూడా చేసిస్తాను. బట్ అకార్డింగ్ టు దట్ ప్రైస్ అన్నది చేంజ్ అవుతుంది. ఓకే ఓకే. సో ఇవన్నీ టేబుల్ కి సంబంధించిన ఇవన్నీ బెంచెస్ సార్, బెంచెస్. ఇట్లా ఫ్యామిలీ గ్యాదరింగ్ కావాలంటే ఇట్లా 2+1 ఒక సెటప్ ఉంది. ఇట్లా సింగిల్ బెంచెస్ ఇట్లా మీకు కావాలంటే సింగిల్ బెంచెస్ మీరు ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఫార్మ్ హౌసెస్ కూడా కస్టమర్ కి ఇంత పెద్ద ఫార్మ్ హౌస్ ఉంటది, సో వాళ్ళకి ఎక్కడైనా కూర్చోడానికి కావాలంటే అక్కడ ఒక 4 బెంచ్లు 5 బెంచ్లు తీసుకుని వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. ఓకే, అండ్ ప్లస్ మీ విల్లాస్ కి వాటికి ఇట్లా ఫౌంటైన్ టైప్ లో ఎక్కడైనా మీరు ప్రిఫర్ చేయాలంటే సో స్మాలెస్ట్ ఫౌంటైన్, చిన్న ఫౌంటైన్ నుంచి పెద్ద ఫౌంటైన్ వరకు మొత్తం అన్ని కస్టమైజబుల్. ఓకే, ఇది స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుందన్న? స్టార్టింగ్ ఇప్పుడు 30,000 సార్ ఇది. ఓకే, 2 feet by 3 feet ఇది. సో ఇందులో ఇంకా కొద్దిగా చిన్నది చేయగలం అంతే, ఇంకా లాస్ట్ అదే సైజు. పెద్దది మీకు ఎంత కావాలితే అంత చేయగలం, నాట్ ఏ ప్రాబ్లం. ఇది చూస్తున్నారు మీరు, ఇది ఓకే, ఈ 6 feet by 2 feet ఇది. హైట్ వచ్చేసి 5 feet. సో ఇది 1.5 lakhs సార్. 1.5 మొత్తం సెటప్ అంతా. సో ఇందులో మీరు ఏమైనా మీకు బుద్ధ గానీ ఇక్కడ ఏమైనా ప్రిఫర్ చేసుకోవాలంటే స్టాచ్యూ, గాడ్ స్టాచ్యూ గానీ బుద్ధ స్టాచ్యూ మీ ఇష్టం, మీరు ప్రిఫర్ చేసుకుని అందులో కూడా పెట్టుకోవచ్చు. దాని కాస్టింగ్ అన్నది మళ్ళీ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పీస్ కి రేట్ 1.5 lakhs. ఓకే, సింగిల్ గాడ్ పెట్టుకోవాలంటే ఈ చిన్న టెంపుల్స్ మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓన్లీ ఒక సింగిల్ గాడ్ వస్తుంది 2 feet 2.5 feet వరకు. ఎనీ స్టాచ్యూ హనుమాన్ గానీ గణేష గానీ ఎనీ గాడ్ స్టాచ్యూ మీరు ప్రిఫర్ చేయవచ్చు. కొద్దిగా పెద్దవి కావాలంటే 4 feet 5 feet 6 feet కూడా ఉన్నాయి నా దగ్గర. ఓకే, వీటి ప్రైస్ ఎలా ఉంటుందన్న? ఈ రెగ్యులర్ గా అయితే ఇది 90,000 సార్. ఇది 1 lakh. ఇది 75,000. ఏ స్టోన్ తో తయారు చేస్తారన్నా ఎక్కువగా? ఇది సాధారణంగా గ్రానైట్ సార్. ఇది కర్ణాటక స్టోన్. ఓకే, దాంట్లో మేము ప్రిఫర్ మోస్ట్లీ 80% వరకు అంతా దాని మీదే మేము చేస్తాం. ఓకే, స్పెసిఫిక్ ఇంకేమైనా మీరు స్టోన్ చేసిస్తాము, డిపెండ్స్ అన్నమాట. ఓకే, మీరు ఆల్మోస్ట్ అక్కడ కర్ణాటకలో వచ్చిన స్టోన్స్ ని యూజ్ చేస్తా ఉంటారు ఇక్కడ. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు, ఇది శాండ్ స్టోన్. ఇది ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మన రామ్ మందిర్ ఏదైతే బిల్డ్ చేస్తున్నారో ఇదే స్టోన్ మీద యూజ్ చేస్తున్నారు. ఓకే, ఇందులో రెడ్ స్టోన్ కూడా వస్తుంది, ఏదైతే రెడ్ ఫోర్ట్ లో యూజ్ చేస్తారో అది కూడా ప్రిఫర్ చేసి మేము యూజ్ చేయగలం. దీని ప్రైస్ ఎంత ఉంటుంది? 25,000. 25,000. ఓకే, సో దాంట్లో ఇంకా మనం ఏదైనా గాడ్ ని పెట్టుకోవాలంటే దాని ప్రైస్ వేరే ఉంటుంది మళ్ళీ. అది వేరే సార్, స్టాచ్యూ బట్టి ఉంటుంది రేట్. మాకు ఏ స్టాచ్యూ కావాలో మనం తీసుకోవచ్చు. మేము ప్రిఫరబుల్ మోస్ట్లీ ఫినిషింగ్ మీద మేము కాన్సన్ట్రేషన్ మాది ఎక్కువ స్టోన్ లో. ఓకే, ఉన్నారు మార్కెట్ లో చేసేవాళ్ళు, బట్ ఇఫ్ యూ సీ ద డిఫరెన్స్ యూ విల్ సీ ద ఫినిషింగ్ డిఫరెన్స్. చాలా డిఫరెంట్ ఉంటుంది మీకు ఫినిషింగ్. సో మనం ఇక్కడ నుంచి తీసుకెళ్తాం కదన్నా, సో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి? బ్రోక్ అవ్వడం లేకపోతే అలా ప్రాబ్లమ్స్ అంటే సార్ ఇప్పుడు ప్రతి దాంట్లో ప్రాబ్లం అన్నది నార్మల్ నేచురల్. రాళ్ళు కదా స్టోన్ కాబట్టి సెపరేట్ వెహికల్ లో తీసుకెళ్లాలి సార్. ఒకటే పీస్ మీరు తీసుకెళ్లాలి ట్రాన్స్పోర్ట్ లో వేసుకుంటామంటే కుదరదు. ఐదర్ దీనికి స్పెషల్ వెహికల్ ఉండాలి, లేకపోతే మీ కార్ వస్తే కార్ లో స్మాల్ తులసిపోట్ అయితే మీరు తీసుకెళ్లొచ్చు. లేదు కొద్దిగా పెద్ద ఐటమ్ 3-4 ఐటమ్ ఉంటే సెపరేట్ మనం బొలెరో లారీ సంథింగ్ మాట్లాడుకొని అప్పుడు తీసుకెళ్తే సేఫ్లీ చేరుకుంటాం. ట్రాన్స్పోర్ట్ లో అయితే కుదరదు. ఓకే ఓకే. సో ఇది పెద్ద టెంపుల్. ఇది 4 feet సార్, 4x4 ఓకే టెంపుల్. ఇది అరౌండ్ 3 lakhs వస్తుంది మీకు. 3 lakhs. ఓకే. సో టెంపుల్ కి సంబంధించిన ఆర్డర్స్ వస్తూ ఉంటాయి? వస్తుంటాయి, ఇవి తీసుకోవాలి రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి.
సో ఎక్కువ శాతం మనం గుడిలోనే చూస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉన్నా గానీ పెట్టుకుంటున్నారు చాలా మంది. పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడ గేటెడ్ కమ్యూనిటీలో చూసుకున్న ఒక టెంపుల్ అయితే ఉంటుంది సార్. అవునవును. సో అలాంటి గేటెడ్ కమ్యూనిటీస్ లో మోస్ట్లీ నా వెళ్తూనే ఉంటాయి. 4 feet 5 feet 6 feet నార్మల్, మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నగా యావరేజ్ సైజ్ లో వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఓకే ఓకే. ఇప్పుడు ఇది కూడా చూడొచ్చు మీరు, గ్రాండ్ పర్గోలా, ఇది 12x12 పర్గోలా ఇది. ఓకే. సో ఇట్లా మీరు క్రీపర్స్ పెట్టుకుని ఒక పర్గోలా పెట్టుకుని దాని కింద సెటప్ పెట్టుకుంటే చాలా బాగుంటది. విల్లాస్ వాటికి ఇట్లా నేమ్ బోర్డ్స్ కూడా మేము సప్లై చేస్తుంటాం. ఎవరికైతే 300-400 విల్లాస్ ఉంటాయి, సో దే వాంట్ సంథింగ్ యూనిక్, సంథింగ్ డిఫరెంట్ అండ్ సంథింగ్ స్టైలిష్ అండ్ బట్ షుడ్ బి లాంగ్ లైఫ్. సో ఇట్లా స్టోన్ లో మీరు యూ కెన్ గో ఫర్. సో నెంబర్ ప్లేట్స్ కూడా ఉన్నాయి మనకు అక్కడ, నేమ్ బోర్డ్స్. మీ విల్లా ఐ మీన్ మీ హౌస్ కి ఏమైనా స్పెషల్ పేరు ఉంటది కాబట్టి ప్రతి హౌస్ కి, సో యూ కెన్ గో ఫర్ దీస్ కైండ్ ఆఫ్ నేమ్ బోర్డ్స్. సో ఇవి ఎక్కువ సేల్స్ అవుతా ఉన్నాయి అనుకుంటా నేను ప్రెసెంట్ అయితే. ఎందుకంటే చాలా మందికి ఇవి ఇష్టంగా పెట్టుకుంటారు వాళ్ళు ఒక సొంతంగా ఇల్లు కట్టుకున్నప్పుడు. సో ఇందులో అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి కస్టమర్ చెప్పలేము సార్. స్టోన్ అంటే ఇంకా మంచి యూనిక్ అనిపిస్తుంది మనకి. యూనిక్ అనిపిస్తుంది సార్, 100% యూనిక్ అనిపిస్తుంది. డిపెండ్ కస్టమర్ టేస్ట్. ఓకే. మనం చెప్పలేం కదా అందరి టేస్ట్ ఎలా ఉంటుందో. ఓకే. సో చూసారు కదా, స్టోన్ గ్యాలరీ అయితే మంచి మంచి యూనిక్ ఐటమ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కడ కూడా దొరకవు ఇలాంటివి, బట్ ఇక్కడ దొరుకుతుంది. సో ఒక్కసారి మీ డీటెయిల్ చెప్తారా మా వీడియోలో? స్టోన్ గ్యాలరీ హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో ఉంటది, 100 feet రోడ్ లో. యూ కెన్ కాంటాక్ట్ మై నెంబర్ 9963222334. ముఖేష్ నా పేరు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ఏమైనా ఫొటోస్ కావాలన్నా యూ కెన్ వాట్సాప్ మీ, ఐ కెన్ గెట్ బ్యాక్ టు యూ. అయితే స్టోన్ గ్యాలరీ అయితే చాలా యూనిక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ప్రెసెంట్ జనరేషన్ లో చాలా మంది కొత్తదనాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారు. సో ఇవి మనకు నార్మల్ గా వుడ్ లో, ప్లాస్టిక్ లో కూడా దొరుకుతూ ఉంటాయి, కానీ స్టోన్ లో దొరకడం చాలా రేర్ అన్నమాట. సో ఇందులో కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. చాలా రకాల టేబుల్స్, బెంచ్లు అండ్ కూర్చునేవి అండ్ నెంబర్ బోర్డు కానివ్వండి, నేమ్ బోర్డు కానివ్వండి, చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. గుళ్ళు కానివ్వండి అండ్ తులసి కోట అండ్ దేవుని విగ్రహాలు అండ్ ఇవి వాటర్ కి సంబంధించిన మౌంటైన్ సంథింగ్ అంటారు కదా, సో అవి కూడా ఉన్నాయి. సో ఇప్పుడు దాకా మనం అన్నతో కలిసి మొత్తం ఈ ప్రైజెస్ కూడా తెలుసుకున్నాం. ఒకవేళ ఇక్కడికి వచ్చి స్టోర్కి వచ్చి నాకు సంథింగ్ యూనిక్ వేరేది కావాలి అనుకుంటే కనుక అవి కూడా కస్టమైజ్ చేసే ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు చూడండి, అంటే మనం ఇంటి ముందు కూడా మన గుమ్మం ముందు చాలా మంది ఏమంటారు వినాయకుని కానివ్వండి లేకపోతే ఏనుగు విగ్రహం ఉన్న బొమ్మని పెట్టుకుందాం అనేసి చాలా మంది అనుకుంటారు. సో అవి కూడా చాలా స్టోన్స్ లో అవే ఎక్కువ చూసేది, బట్ ఇప్పుడైతే చాలా రకాలు. ఇక్కడ చూడండి, శివుని లింగం కానివ్వండి, ఇది కూడా రాయికి సంబంధించింది, మళ్ళీ నంది. సో వీళ్ళు ఇక్కడ టెంపుల్స్ కి కూడా పంపుతా ఉంటారండి. సో అక్కడ చూడండి, ఒక టేబుల్ మీద మంచిగా బుద్ధుడు పడుకున్నట్టు ఉన్న బొమ్మ. సో చాలా యూనిక్ ఉన్నాయి. అండ్ ఇంకా అక్కడికి వెళ్దాం రండి. చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో చూడండి, ఇక్కడ ఎన్ని రకాల రాళ్ళు ఉన్నాయో మనం అక్వేరియంలో పెట్టుకోవడానికి. ఇంట్లో మంచి లుక్ ని ఇస్తాయి ఇవన్నీ. సో ఇక్కడ చూడండి, ఎన్నో రకాల విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఇక్కడ కర్ణాటక నుంచి వచ్చిన స్టోన్స్ యూజ్ చేస్తారంట. సో చాలా యూనిక్ ఉన్నాయి ఇక్కడ వస్తువులు కూడా. మనం ఇంకా గేట్ పైన కూడా లైట్స్ పెట్టుకుంటా ఉంటాం కదా, సో అవి కూడా ఉన్నాయి ఇక్కడ. సో మన ఇంటి గేట్ పైన పెట్టుకున్నాం లైట్ కి సంబంధించి, అది కూడా ఉన్నాయి. సో చాలా ఉన్నాయి ఇక్కడ. బ్యాక్ లో చూసుకుంటే కూడా మీరు వేరే వేరే డిజైన్స్ లో ఉన్నాయి. సో ఎవరికైనా మంచి యూనిక్ వస్తువులు, ఐటమ్స్ కావాలనుకుంటే కనుక ఇక్కడికి వచ్చేయచ్చు. ఇక్కడ మనకు నచ్చినవి కూడా తయారు చేసే ఆప్షన్ అయితే ఉంది. సో ఇది ఈరోజు వీడియో. మరిన్ని వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.